ఇప్పుడైతే చేయలేరు ఉద్యోగం. అప్పుడు ఉద్యోగం ఎట్లా ఉండేది పరిస్థితి అంటే తెల్లవారితో అర్లీ మార్నింగ్ అంతా నేరుగా పోయి ఆడు ఉండాల, కన్నం దగ్గర కానీ మనే గారి దగ్గర. అటువంటి కష్టాలు పడి ఒడుదుడుకుల్లో ఇన్ని ఇబ్బందులు పడి కూడా మొత్తం చేసుకుని విఆర్ఓగా ఈరోజు పనిచేసే పరిస్థితికి వచ్చినాడంటే 43 సంవత్సరాల్లో ఆయనకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మనసు కష్టాలు కలిగి ఉంటుంది. ఆ కష్టాలన్నీ కలుపుకొని లాస్ట్లో రిటైర్ స్టేజ్కి రావడం అనేది రెవెన్యూలో చాలా అరుదైన సమాచారం. పరిస్థితి ఆ విధంగా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు పనిచేస్తూ ఉండే ప్లేస్లో కూడా కొంచెం లిటిగేషన్ ప్లేసే తోటకర్మ. ఆ ప్లేస్లో పని చేసుకుని 2 years 2 పనిచేస్తూ ఆయన పని ఏది ఆరోపణలు రాకుండా మిసిగితే ఆర్డీఓ, మిసిగితే తహసీల్దారు ఆ ఊరికి వచ్చేస్తారు తోటకర్ణానికి. అది ఆడ పరిస్థితి. అటువంటి ప్లేస్లో కూడా ఆయనకు సక్రమంగా పనిచేస్తూ అధికారుల దగ్గర మాట వినిపించుకోకుండా అధికారులు చెప్పిన సమయానికి అందుబాటులో వస్తూ ఆయన పేదోళ్ళ కోసం సహాయం చేస్తూ వచ్చిన వ్యక్తిగతంగా చేశారు. కాబట్టి ఆరోగ్యంగా భగవంతుడు ఈ వయసులో 62 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా బాగా దేవుడిచ్చాడు. అదేవిధంగా ఇన్ని సేవలు అందించిన వ్యక్తి ఆయన భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రెవెన్యూలో అయ్యేవాడికి ఇంకా కొంత రిటైర్డ్ అయిపోయినా మా రంగనాథ్ గారు చెప్పినట్టు వయసు ఉంటే అనిపిస్తుంది. ఇంకా కూడా అధికారులకు ఏమైనా సాయం చేస్తూ ఎవరికైనా పేదలకు ఉంటే ఎవరికి సాయం చేసే పరిస్థితి